హాయ్ అండి అందరికీ. ఇంకా మాకైతే ఊర్లో అయితే ఫ్రెష్ మటన్ అయితే దొరుకుతుందండి. ఎందుకంటే మామయ్య వాళ్ళు దొడ్డి మీద అయితే ప్రతి సంవత్సరం సంక్రాంతికి, దసరాకి అయితే మేకపోతులు అయితే కోస్తారనమాట. దొడ్డి మీద ముగ్గురు నలుగురు కలుసుకొని ఫ్రెష్ మటన్ అయితే మనకి దొరుకుతుందండి. కళ్ళ ముందే లైవ్లో అయితే ఇంటి దగ్గరే కోసి అందరూ తలా ఇంత అనేది తీసుకుంటారనమాట. ఎంత క్వాంటిటీలో వస్తే అంత క్వాంటిటీ ముగ్గురు నలుగురు సమానంగా అయితే తీసుకుంటారండి. ఇంకా ఎటువంటి అనుమానం లేకుండా పిల్లలకు పెట్టచ్చు, మనం కూడా హ్యాపీగా తినేసేయచ్చు. మనం సిటీలో తెచ్చుకోవాలంటే అసలు ఏం కలుపుతారో, బీఫ్ కలుపుతారో, ఏం కలుపుతారో కూడా మనమైతే నమ్మలేం. మనం చూడం కదా, ఎప్పుడో ఏ టైంకి అక్కడ కట్ చేసి అక్కడ తగిలిచ్చేస్తారు. అవైతే అసలు తినాలంటేనే అనుమానం అండి. సేమ్ కాస్ట్ పెట్టినా కూడా మనకనేది ఫ్రెష్ మటన్ అయితే అసలు దొరకదు. అందులోనూ ఇంకా మా వారికి అయితే మటన్ తినే అలవాటు లేదండి. తనకైతే అలర్జీలాగా వస్తుందంట. ఇంకా దాంతో తెచ్చుకోవడమే మానేసాము. ఒకవేళ పిల్లలకు కూడా అలవాటు చేద్దాము, ఇంకా అట్లాగే ఉండిపోతుంది కదా అనే ఉద్దేశంతో తెచ్చుకుందాం అనుకున్నా. ఆ డౌట్స్తో అయితే అస్సలు తెచ్చుకోవాలనిపించదండి, ఏమేమి కలుపుతారో కదా అనేసి. ఇంకా ఊరికి వచ్చినప్పుడైతే కంపల్సరీ అయితే పిల్లలకైతే పెడతామండి. ఈ విధంగా మనకి ఫ్రెష్ మటన్ దొరుకుతుంది కదా, మనకి పిల్లలైనా పెద్దవాళ్ళమైనా హ్యాపీగా తినేసేయచ్చు. పిల్లలకైతే కంపల్సరీ పెడతాను. ఏదైనా కానీ పాప అయితే చికెన్ అయినా ఏదైనా ఒక ముక్క అర ముక్కేనండి. బాబుకి అయితే బాగానే అలవాటు చేశాను అనమాట. చికెన్ అని చెప్పేసి మటన్ పెట్టినా కానీ వాడైతే అలవాటు అయిపోయిందండి. బాగానే హ్యాపీగా తింటున్నాడు. ఇంకా మా వారైతే ఇంకెటు తినరు కదా అనేసి ఇంకా చికెనేనండి. ఇంకా తనకు తప్పదు, ఇంకా ఫిష్ చికెనే అవి రెండు తింటూ ఉంటాడనమాట. ఇంకా భోగి రోజు అయితే ఈ విధంగా దొడ్డు మీద అయితే కోసారండి. ఇంకా మార్నింగే ఇంకా అత్తమ్మ అయితే మటన్ కర్రీ అయితే వండేశారు. ఇంకా మా వారైతే మటన్ తినరు అనేసి చికెన్ తెచ్చుకున్నారనమాట. ఇంకా తన కోసం అయితే చికెన్ కర్రీ అయితే వండేసాము. మీరేమంటారండి? చిన్న కామెంట్ అయితే చేయండి. మనం మనీ పెట్టినా కానీ సిటీస్లో అయితే ఒరిజినల్గా అసలుకి ఫ్రెష్ మటన్ దొరకదు కదా. మీరేమంటారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి